సుమారు 2016, 19 మధ్యలో విశాఖపట్నం ఉషోద జంక్షన్ దగ్గర ఒక సెంట్రల్ గవర్నమెంట్ లా కాలేజీ టెంపరీగా అద్దెకి తీసుకొని నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ నెపోటిజం జరిగినన్ని నేను పనిచేసే ఒక పత్రిక వాళ్ళు పేపర్లో ప్రచురించారు. ఎందుకంటే ఆ డైరెక్టర్ యొక్క కుమారుడుని దాంట్లో ఒక ప్రొఫెసర్గా తీసుకున్నారని ఆల్రెడీ పబ్లిష్ అయిపోయిన స్టోరీ. ఆ సంగతి నాకు తెలియదు. మా ఎడిటర్ అడిగాడు కదా, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగు, అక్కడ ఇలా జరిగింది నెపోటిజం, మరి దానికి మీ సమాధానం ఏంటి అని చెప్తూ అతను ఎంతవరకు ఇరుకాటంలో పెట్టగలుగుతావో అంతవరకు పెట్టు అన్ని రిపోర్ట్ చేద్దాం అన్నాడు. సరే, యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా నేను వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి నేను ఇట్లాగా ఫలానా దీని నుంచి వచ్చానని చెప్పేటప్పటికి ఎస్ కమిన్ అన్న డైరెక్టర్. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి వెంటనే తలుపులన్నీ వేసారు. ఏదో మర్డర్ చేసినప్పుడు చూసారా తలుపులు వేస్తారా, అలాగా వెళ్ళేటప్పటికి తలుపులన్నీ వేసేసారు. ఇంకోతను వచ్చేసి వీడియో తీస్తున్నాడు ఇంటర్వ్యూని. నాకేం అర్థం కాల. నేను అప్పుడు అతను డైరెక్టర్ అడిగాడు, ఏంటి ఏ రాద్ధాంతం అని. నేను మీరు మా మీద తప్పుడు రాతలు రాస్తున్నారు, అందుకోసమే మేమంతా కూడా ఈ వీడియో రికార్డింగ్ చేస్తాను, ఏమాత్రం పొరపాటు వచ్చినా సరే మిమ్మల్ని బయటికి పంపించను, జాగ్రత్త అని చెప్పేసి నన్ను హెచ్చరించాడు. నేను డైరెక్టర్ చెప్పే కదా, మా పత్రిక నాకు చెప్పింది నెపోటిజం జరిగిందని, ఇక్కడ మీ యొక్క అబ్బాయిని పెట్టారని, ఇది వాస్తవమా కాదా అని చెప్పండి. నేను మీకు ఎందుకు చెప్పాలి అన్నాడు. చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం, అడగటం నా ధర్మం, నేను ఇదే రిపోర్ట్ చేస్తాను. ఇలా మాట పెరిగిన తర్వాత నేను ఇప్పుడు నిన్ను ఏమైనా చేయగలను అన్నాడు. ఏమైనా చేయని పర్వాలా, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే పత్రికా విలేకరుగా వస్తామో అప్పుడు మా ప్రాణాలని మేము పెద్ద కేర్ చేయమండి, మీ ఇష్టం అన్నాడు. అంటే అతను ఎందుకో మరి కొద్దిగా తగ్గి, మీరు మాట్లాడే విధానం నాకు నచ్చింది, మరి ఏంటి సంగతి అన్నాడు. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మా పత్రిక రాసింది అని చెప్పి ఈ లోపల నేను మా పత్రిక ఎడిటర్కి ఫోన్ చేస్తే అతను ఏమన్నాడంటే, నేను పంపించాను మాత్రం చెప్పకో, మన పత్రిక పేరు కూడా చెప్పకో అన్నాడు. ఇది ఎలా ఉంటుందంటే నడి సముద్రంలో మనం ముంచేసినట్టు అనమాట. సరే, నేను చెప్పాను అనమాట, నేను పత్రికా విలేకరిగా వచ్చాను, ఏ పత్రిక అనేది నీకు అనవసరం, వాస్తవమా కాదని ఒక భారతీయ పౌరుడికి కనుక్కుంటాను వచ్చాను అంతే. ఒకవేళ నువ్వు నన్ను ఏమి చేశానుకో, ఒక పత్రికా విలేకరిని ఇలా చేసావని చెప్పేసి చాలా గొడవ అయిపోతుంది, అందులో నేను నేషనల్ రిపోర్టర్ని అన్నాను. వెంటనే తలుపులు తీసేసి